హాయ్ అండి, ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీ గారెలు. మనం గారెలు చాలా రకాలుగా చేస్తుంటాం, తింటుంటాం. కానీ ఈ గారె అనేది ఎప్పుడైనా ట్రై చేశారా? వారంలో ఒకసారైనా సరే ఈ గారె తిన్నారంటే ఇటువంటి మందులు కూడా వాడే పని ఉండదు. ముందుగా అలసందలండి. అలసందల్లో విటమిన్ ఏ, సి, ఫోలేట్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ అలసందలు అనేవి ఇమ్యూనిటీని పెంచడమే కాదు, కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి. అలాగే పచ్చిశనగపప్పులో మనకి పీచు పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, చక్కెర శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ట్యాన్ తొలగిస్తుంది, జిడ్డుతనాన్ని పోతుంది, నలుపు, మొటిమలు, చర్మం కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది అనమాట. ఇది చాలా బ్యూటీషియన్లో కూడా వాడతారండి. పచ్చిశనగపప్పుని పౌడర్ కింద చేసి అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అలాగే మూడో పప్పు వచ్చేసి మనకి బొబ్బర్లు అలసందలు రెండు ఒకటే అనుకుంటారు. కానీ బొబ్బర్లు వేరు, అలసందలు వేరండి. ఈ బొబ్బర్లు తింటే చాలామంది గ్యాస్ పట్టేస్తుంది, ఇబ్బంది పడతాము అని చాలామంది అనుకుంటారు. కానీ అదంతా రాంగ్ అనమాట. ఈ బొబ్బర్లు తినటం వల్ల బరువు అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే బ్లడ్ షుగర్తో బాధపడేవారు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో ఫైబర్, మెగ్నీషియం, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి ఇలా ఈ 3 రకాల పప్పులు పెట్టారంటే విటమిన్స్ అనేవి అద్భుతంగా అందుతాయి. మనకి చాలా అద్భుతమైన ఆరోగ్యం అనేది వస్తుందన్నమాట. ఈ 3 రకాల హెల్తీ పప్పులతో ఎలా గారెలు వేయాలి ఏంటనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు గారెలే కదండి, మీరు రొట్టె కిందగా అయినా చేసుకోవచ్చు. ఆయిల్ లేకోకుండా పానం పైన ఇలా పిండి పెట్టేసి చక్కగా లైట్గా కాల్చేసుకొని, లేదా మీరు గారెల కింద అయినా వేసుకోవచ్చు. ఈ పప్పు మూడింటిని కూడా ఒక గంట సేపు నానబెట్టేయండి. నానబెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేయండి. కచ్చావిచ్చగా పట్టేసిన తర్వాత ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, జీలకర్ర వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు, సన్నగా తరుక్కున్న అల్లం తరుగును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా క్రష్ చేసేయండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఈ అల్లంలో ఉన్న ఈ వాటర్ మొత్తం కూడా చక్కగా మనం ఇలా క్రష్ చేసేటప్పుడు ఆ పిండిలోకి దిగుతుందనమాట. అలా దిగి పిండి అనేది మనకి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపేసిన తర్వాత నేను సాల్ట్ అనేది ముందే యాడ్ చేశానండి. మీరు ఇప్పుడు ఈ మొత్తం కలిపిన తర్వాత అయినా సరే రుచికి సరిపడా సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాం. మీరు సాల్ట్ అనేది ముందే కలిపారు అంటే మనకి ఈ పిండి అనేది కొంచెం పులిసిపోతుంది అనమాట. కానీ మనం అప్పటికప్పుడు గారెలు అనేది వేసుకుంటా ఉన్నాము అంటేనే ఉప్పు అనేది యాడ్ చేయండి. లేకపోతే ఉప్పు అనేది లాస్ట్లో యాడ్ చేసుకోండి. నేను అప్పటికప్పుడు వేస్తున్నాను కాబట్టి ముందుగానే సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఇదిగోండి గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకోండి. ఈ ఆయిల్ బాగా కాగాలన్నమాట. ఇలా కాగిన ఆయిల్లో కొంచెం పిండి వేసుకొని మనకి ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత పిండిని ఇలా చేతిలోకి తీసుకొని చక్కగా ఇలా వెడల్పుగా గారెలాగా చేసుకొని, మీకు కావాలంటే మధ్యలో హోల్ పెట్టుకోవచ్చు, లేదా ఇలా వెడల్పుగా చేసుకొని అయినా సరే ఒక్కొక్కటిగా ఇలాగ కాగిన ఆయిల్లో వేసేయండి. ఇలా వేసేసి అమ్మటనే గరిటె పెట్టి కలిపేయకోకుండా ఒక 2 నిమిషాలు అలా ఆగిన తర్వాత ఇలా గరిటె పెట్టి కొంచెం కొంచెంగా ఒక్కొక్కటిగా ఇలాగా టర్న్ చేసుకుంటూ చక్కగా ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఒకవైపు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా ఇలా టర్న్ చేస్తూ చక్కగా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసేయండి. మనకి గారెలు అనేవి చాలా హెల్తీ, అలాగే చాలా కరకరలాడుతూ కూడా ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ స్నాక్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఉదయం టిఫిన్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వారానికి ఒకసారన్నా ఇలాగ హెల్తీ గారెలు అనేవి చేసి పెట్టండి పిల్లలకి, పెద్దలకి. చాలా హెల్తీగా ఉంటారు. ఇంకా డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళే పని ఉండదు, ఎటువంటి మందులు కూడా వాడే పని ఉండదు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలాగే నేను గారెలు అనేవి ప్రిపేర్ చేశాను. వీటిని తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, 3 రకాల పప్పులతో హెల్తీ గారెలు అనేవి రెడీ అయిపోయినాయి మనకి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.